ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనే ఈ ఒక్క ప్రశ్నలోనే ఈరోజు వర్తమానం అంతా దాగి ఉంది. దేవుడు పిలిచిన చోట దేవుడే స్థిరపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రదేశానికి, ఒక సేవకు లేదా ఒక బాధ్యతకు పిలిచినప్పుడు ఆ పిలుపును నెరవేర్చుటకు అవసరమైనదంతా తన సమయంలోనే సమకూరుస్తాడు. మార్గంలో ఆటంకాలు రావచ్చు, మనుషులు ఎదిరించవచ్చు, పరిస్థితులు అనుకూలంగా మనకు ఉండకపోవచ్చు. కానీ దేవుడు నిర్ణయించిన ఉద్దేశాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. దేవుడు అబ్రహామును తన దేశమును, తన బంధువులను విడిచి తాను చూపించే దేశమునకు వెళ్ళమని పిలిచాడు. వెంటనే అబ్రహాముకి స్థిరత్వం అనేది రాలేదు. అనేక ప్రయాణాలు, పరీక్షలు అతనికి ఎదురయ్యాయి. అబ్రహాము విధేయతతో బయలుదేరి కానాను దేశమునకు చేరుకున్నాడు. అయితే అక్కడికి వచ్చిన వెంటనే అతడు ఆ దేశానికి యజమాని కాలేదు, పరదేశిగా జీవించాడు. అయినప్పటికీ దేవుడు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు. కాలము గడిచినా, పరిస్థితులు ఆలస్యమైనట్లు కనిపించినా దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రదేశానికి పిలిచినప్పుడు అక్కడ తన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు కావలసినదంతా తన సమయంలో సమకూరుస్తాడు. మానవులు ఆటంకాలు కలిగించిన, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుని చిత్తము మాత్రమే చివరకు నెరవేరుతుంది. ఈరోజు కూడా మన జీవితాలలో దేవుడు ఒక విషయంలో మనల్ని పిలిచినప్పుడు, ఒక ప్రదేశానికి మనల్ని పిలిచినప్పుడు అక్కడ మనకు అనుకూలంగా లేని అనేక అనుభవాలలో మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ స్థలంలో ఉండాలని దేవుడు మనలను పిలుస్తాడో ఆ స్థలంలో మనం స్థిరపడటానికి అవసరమైన సమస్తాన్ని దేవుడు మనకు సమకూరుస్తాడు. ఇక్కడ మనుషులు మనకు ఆటంకంగా ఉండొచ్చు, పరిస్థితులన్నీ మనకు విరోధంగా ఉండొచ్చు. కానీ మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనలను ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. యేసేపు జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. తనని సహోదరులు అమ్మివేశారు, అన్యాయంగా చెరసాలలో వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. చివరికి ఐగుప్తులో దేవుడు నిర్ణయించిన స్థానానికి అతనిని చేర్చాడు. నెహెమ్యా యెరూషలేము గోడలను కట్టించడానికి వచ్చినప్పుడు విరోధులు అతన్ని హేళన చేశారు, భయపెట్టాలని ప్రయత్నించారు. అయినప్పటికీ దేవుని సహాయంతో పని పూర్తి చేశాడు. నేను నివసిస్తున్న ఈ పట్టణానికి ప్రారంభంలో నేను వచ్చినప్పుడు దేవుని వాగ్దానం ద్వారా ఇక్కడ అడుగుపెట్టాను. ఈ పట్టణానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలి అని గవర్నమెంట్ నుంచి ఒక రూల్ వచ్చింది. ఆ సమయంలో ప్రతి దానికి ఓటర్ కార్డే గుర్తింపు కార్డుగా ఉండేది. నేను నా భర్త తరపు బంధువులను వారి దగ్గర నుంచి నా ఓటర్ కార్డు గురించి అప్లై చేయమని చెప్పాను. ఆ సమయం ముగిసేంతవరకు వాళ్ళు నాకు అప్లై చేయలేదు. నేను నా తల్లిగారి ఊరిలో అప్లై చేద్దామని అనుకుంటే అక్కడ నా తల్లిగారు నాకు వివాహమైంది అని నా పేరు అక్కడ తొలగించినట్లు చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా పుట్టింటిలో అక్కడ అవకాశం కోల్పోయాను. దేవుడు నన్ను వాగ్దానం ద్వారా ఈ ప్రాంతానికి నడిపించినా ఇక్కడ కూడా నాకు గుర్తింపు కార్డు అనేది లేకుండా పోయింది అని నేను బాధపడుతూ ఉండేదాన్ని. 2006 ఇయర్లో గవర్నమెంట్ ఒక స్పెషల్ డ్రైవ్ అన్నది నిర్వహించింది. ఇంటింటికి తిరిగి ఓటర్ గుర్తింపు కార్డు లేని వారికి ఓటర్ కార్డు ఇవ్వాలి అని. నేను అసలు ఊహించలేదు అలా ఇంటింటికి వాళ్ళు వస్తారని. నేను ఇంట్లో ఎలా ఉన్నానో అలానే ఉన్న పలంగా నన్ను డ్రెస్ కూడా మార్చుకొనివ్వకుండా నా ఫోటో తీసుకున్నారు వాళ్ళు. కొద్ది రోజుల్లోనే ఇంటింటికి వచ్చి ఓటర్ కార్డు కొరకు ఫోటో తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఓటర్ కార్డు అందించారు. తర్వాతి రోజుల్లో నా పాన్ కొరకు, ఆధార్ కొరకు, బ్యాంక్ కొరకు అన్నిటికీ ఆ ఓటర్ కార్డే ఆధారమైంది. మానవులతో మనకు కలిగి ఉన్న బంధుత్వాలు, సంబంధాలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా దేవునితో మనకు కలిగి ఉన్న ఒక బంధం మన ప్రతి అవసరతను తీరుస్తుంది, మన పిలుపును స్థిరపరుస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. ఇక్కడ నేను ఎలా నిలబడగలను, ఈ పని ఎలా పూర్తవుతుంది అనే ప్రశ్నలు మీకు ఉండవచ్చు. కానీ మిమ్మల్ని ఆ స్థానానికి, ఆ ప్రదేశానికి దేవుడే నడిపించి ఉంటే కనుక
అక్కడ నిలబెట్టుటకు కావలసిన కృపను, సమయాన్ని, అవకాశాలను కూడా దేవుడే సమకూరుస్తాడు. మనుషులు తలుపులు మూసినా దేవుడు తెరిచిన తలుపును ఎవరు మూయలేరు. కాబట్టి భయపడకండి. దేవుడు ప్రారంభించిన కార్యాన్ని ఆయనే సంపూర్ణం చేస్తాడు. ఆలస్యం కనిపించిన, ఆటంకాలు ఎదురైనా దేవుని ఉద్దేశం మీ జీవితంలో నెరవేరకుండా ఉండదు. ఆయన పిలుపు ఉన్న చోట ఆయన సమకూర్పు కూడా ఉంటుంది. ప్రార్థన. ప్రియమైన నా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని నడిపించిన మార్గంలో, మీరు మాట్లాడిన విషయంలో, మీరు ఉంచిన ప్రదేశంలో విశ్వాసంతో నిలిచిండుటకు మాకు సహాయం చేయండి. దేవా, ఈరోజు మీరు పిలిచి మీరు నడిపించిన మార్గంలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేస్తున్నాను. వారి జీవితంలోకి వచ్చిన ఆటంకాలను చూసి వారు భయపడకుండా వారి పట్ల మీ ఉద్దేశం నెరవేరుతుందని నమ్ముటకు వారికి మీ కృపనివ్వండి. మీరు వారి జీవితంలో ప్రారంభించిన కార్యమును సంపూర్ణం చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.